దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆయన సజీవమైన రెక్కల నీడలో మనల్ని కాపాడుచు గత రాత్రి కాలమంతటిలో కాపాడి ఈ ఉదయకాల సమయమున మా తండ్రి మీ సన్నిధికి చేర్చినందుకు వందనాలు. అందుకే ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకుందామండి. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలకు సమాధానం నరులకాయన దయ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మది తలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నామెన్. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరులకాయన దయ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మా తండ్రి, మా ప్రభువా, కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు నాయనా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే కలుగునుగాక. తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. మా ప్రభువా, గత రాత్రి కాలం అంతటిలో మా ప్రభువా మమ్మల్ని మీ సజీవమైన రెక్కల నీడలో కాచి సంరక్షించి మా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ఘనపరచటానికి, మీ సన్నిధిలో మీ వాక్యాన్ని వినటానికి మా ప్రభువా మమ్మను సిద్ధపరిచినందుకే వందనాలు నాయనా. మీ కృపతో నింపండి నాయనా. మా మధ్య మీ పరిశుద్ధాత్మను ఆవరింపచేయండి తండ్రి. మీ జీవము కలిగినటువంటి వాక్యాన్ని మా ప్రభువా మీ ప్రియ దాసుల ద్వారా వినిపించండి నాయనా. మీరే మా ప్రభు వారికి నోటికి బూరగా ఉండి మా ప్రభు మీరు ఏదైతే ఈ ఉదయకాల సమయంలో మా కొరకు సిద్ధపరిచారో ఆ వాక్యాన్ని మా ప్రభువును గ్రహించండి నాయనా. మా తండ్రి, ఉదయమున మా కంఠస్వరము మీకు వినబడాలని మా ప్రభా, ఉదయమున మా ప్రార్థన మీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందనని మా ప్రభా దావీదు మహారాజు అంటున్నాడు. మా ప్రభా అలాగే ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మా ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించడానికి చేరాం నాయన. శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీ సన్నిధిలో గడపటం అంటే మా ప్రభా అది మా జీవితాలకు ధన్యత అని మా ప్రభా మేము మా ప్రభా తెలుసుకుంటాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా మీ జీవము గల వాక్కులు వినిపించండి నాయన. వాక్యము సజీవమైనదై మా ప్రభా రెండంచుల పొదును కలిగినటువంటి ఎటుకంటి ఖడ్గము కంటిన వాడి అనేదై మా ప్రభా శరీరము కీళ్ళు మూలుగా ఆత్మలను సహితము విభజించినట్టు మట్టుకు జూరుచు మా ప్రభా హృదయం యొక్క తలపులను మా ప్రభా ఆ, తెలుసుకునేటువంటిదిగా ఉంటుంది కనుక మా ప్రభా వాక్యాన్ని అనుగ్రహించండి నాయన. మీరు ఈ ఉదయకాల సమయంలో మాతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో మా ప్రభా అలాంటి వాక్యాన్ని మాకు వినిపించండి నాయన. మా ప్రభా మీ మీరు మా ప్రభా మమ్మను మీ పోలిక చొప్పున నిర్మించుకొని
మీ యొక్క ఆత్మను మా నాసికారంధ్రాల్లో ఊదినప్పుడు మీ ఆత్మ కలిగిన వారమై మా తండ్రి, అబ్బా తండ్రి అని మిమ్మల్ని పిలవటానికి మీరు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన కుమారత్వాన్ని బట్టి వందనాలు నాయనా. మీ ఆత్మ కలిగిన వారమై మా తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలవటానికి మీరిచ్చిన శ్రేష్టమైన కుమారత్వాన్ని బట్టి వందనాలు. వందనాలు తండ్రి. స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీ కుమారులు, కుమార్తెలుగా మా ప్రభువా ఈ లోకంలో జీవింపచేస్తున్నందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మతో నింపండి నాయనా. మా ప్రభువా ఇహలోక మాలిన్యం అంటకుండా మా ప్రభువా మమ్మల్ని మీరే కాచి సంరక్షించండి తండ్రి. మీరు పరిశుద్ధులైనా ఈ లోకంలో మేము పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి నాయనా. మా తండ్రి ఉచ్చరింప శక్యం కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మా పక్షంగా మా ప్రభా మీ యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. మా తండ్రి మీరైతే మా ప్రభా మా కొరకు ఈ లోకంలో మా ప్రతి విధమైన పాపాలను బట్టి మా ప్రభా మీ యొక్క సొంత కుమారిని అనుగ్రహించడానికి వెనుకాడని మట్టి దేవుడవునైనా మా ప్రభా ఆయనతో పాటు మాకు సమస్తాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు నాయన మా ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. మీ కృపతో మా ప్రభా మా జీవితాలను నింపండి నాయన. ఈ సమయంలో మా తండ్రి మా మధ్య పరిశుద్ధ ఆత్మను ఆవరింపచేయండి నాయన. ఆత్మ కార్యాలు జరిగించండి తండ్రి. ఇక్కడ చేరినటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మా తండ్రి ఆయురారోగ్యంతో నింపండి నాయన. ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. దీవెనలతో నింపండి నాయన. మా ప్రభా మీ కృపలో మా ప్రభా కుటుంబంలో ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో మా ప్రభా మీరు తీర్చండి నాయన. మా ప్రభా ఎవరికైతే మా ప్రభా శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో మా ప్రభా మీరు ముట్టండి నాయన. స్వస్థపరచండి తండ్రి. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ముట్టండి నాయన. స్వస్థపరచండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. మా ప్రభా ఎవరికైతే మా ప్రభా శారీరక బలహీనతలు ఉన్నాయో మా ప్రభా శారీరక బలహీనతలు ఉన్నాయో ప్రభా మీరు ముట్టండి నాయన. స్వస్థపరచండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. మీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ముట్టండి నాయన. స్వస్థపరచండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. మీ మాటలో జీవం ఉంది నాయన. మీ మాటలో శక్తి ఉంది నాయన. మా తండ్రి మీ వస్త్రపు చెంగులో కూడా మా ప్రభా మహిమ ఉంది నాయన. మా ప్రభా స్వస్థపడినట్టుగా మా ప్రభా మీ వాక్యాన్ని బట్టి చూస్తున్నాం నాయన. మా తండ్రి మీరు ఓ మాట్లాడిన వెంటనే మా ప్రభా స్వస్థత కలుగుతుందని మా తండ్రి మీ జీవవాక్యాన్ని బట్టి తెలుసుకుంటున్నాం తండ్రి. మీరు మాట్లాడండి నాయన. స్వస్థపరచండి తండ్రి. ఎంతో మంది మా ప్రభా శారీరక రుగ్మతలతో ఉన్నారు తండ్రి. అండి నాయన స్వస్థపరచండి తండ్రి. మీకే స్తోత్రం, 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 స్తోత్రం నాయన. మీకే స్తుతి స్తోత్రం తండ్రి. స్వస్థతను అనుగ్రహించండి మా ప్రభా. మీకే స్తోత్రం నాయన. మా ప్రభా మీ వాక్యాన్ని మా ప్రభా ఉపదేశించడానికి ఎవరైతే మా ప్రభా ఈ సమయంలో సిద్ధపడి మా ప్రభా మా మధ్యకు వస్తున్నారు మా ప్రభా అటు వారిని అభిషేకించండి ఆయన. మీ జీవము గల వాక్కులు మాకు వినిపించండి ఆయన. మీ వాక్యాన్ని విని మా ప్రభా మా హృదయంలో పదిలపరుచుకునేటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి ఆయన. ఒక రీతిగా జీవించడానికి మా ప్రభా మమ్మల్ని మా జీవితాలను సిద్ధపరచండి ఆయన. మీరు చేపట్టి నడిపించండి తండ్రి. తోడుగా ఉండి నడిపించండి ఆయన. ఇహలోక మాలిన్యం అంటకుండా మా ప్రభా మీరే సంరక్షించండి నాయన. మీ కృపలో మా ప్రభా మేము ఎదిగేటువంటి బాధ్యతను అనుగ్రహించండి. మీ ప్రేమలో తండ్రి మేము ఎదిగేటువంటి బాధ్యతను అనుగ్రహించండి ఆయన. మా ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన. మా ప్రభా ఈ సమయాన్ని మా ప్రభా ఈ శ్రేష్టమైన సమయంలో మా ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతూ ఉండగా మా ప్రభా మా మొరను ఆలకించి మా ప్రభా మాకు దీవెనలు దయచేయండి స్వామి. పరిశుద్ధాత్మను మా మధ్య ఆవరింప చేయండి నాయన. మా తండ్రి ఇక్కడ చేరినటువంటి ప్రతి కుటుంబాన్ని మా ప్రభా మీ కృపలో మా ప్రభా ఆశీర్వాదాలతో నింపుమని యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధన చేసిన జేపీ గారికి వందనాలండి. వందనాలమ్మా. చక్కటి ఆరాధన చేశారు జేపీ గారు, వందనాలండి. అలాగే వాక్య భాగం చదువుకుందామండి. మన మధ్యన సరోజిని గారు 65వ కీర్తన 1 నుండి 5 వరకు చదువమ్మా. సరోజిని గారు చదవండి. 65వ కీర్తన 1 నుండి 5 వచనాలు నేను చదువుతానండి. దేవా, సియోనులోను మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ
దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ఆమేన్. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మన మధ్యనున్న ఒక జనాంగము చెడిపోతే ఒక జనాంగాన్ని ఎలా బాగు చేయాలో, ఎలాగా తన ప్రజల్ని, తన కుటుంబాన్ని ఎలాగ చేర్చుకోవాలో యెషయా గ్రంథములో చాలా చక్కగా దేవుడు వివరించారు. చాలా పరిస్థితుల గుండా మనకు చూపించడం జరుగుతూ ఉందన్నమాట. ప్రియులారా, ఈ కొత్త సంవత్సరంలో మీకు దేవుడు చెప్పబోయే విషయాలు, నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. మొదటి శుక్రవారం కదా ఇది, అవునా? అవునండి. రైట్. ప్రియులారా, విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఒక వ్యక్తి జీవితంలో కృంగిపోయే విషయాల్లో, భయంకరమైన మరి పరిస్థితులు దిగజారిపోయే విషయాల్లో కనబడుతున్నప్పుడు, గుండె చెదిరిపోయిన విషయాల్లో కనబడుతున్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, మరి ఒక వ్యక్తిని దేవుడు బలపరిచి సమాజాన్ని ఎలాగా ఉజ్జీవపరుస్తున్నాడనే విషయాలు మరి ఈ గ్రంథంలో ఈ 66 అధ్యాయాల్లోనూ చాలా స్పష్టంగా దేవుడు చెప్పబోయే అనుభవాలు, దేవుడు చూపించబోయే అద్భుతాలు, దేవుడు చూపించబోయే మరి దృశ్యాలు, ప్రవచనాత్మకంగా నెరవేర్పు, ఇవన్నీ కూడా ఆయన తన ప్రజలకి చాలా చక్కగా వివరిస్తున్న అద్భుతమైన గ్రంథము యెషయా గ్రంథం. ఆమేన్ చెప్పండి. ప్రియులారా, ఈరోజు దేవుడు మీకు, మన అందరికి కూడా ఆయన చక్కగా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ గ్రంథంలో ఉన్న విశేషాలు నేను కొద్దిపాటివి చెప్పాను. అంటే ఈ గ్రంథం ఎంత బాగుందో చూడండి. మీరు ఈ గ్రంథాన్ని చదవడానికి నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను ప్రభు పేరట. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రియులారా, ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనము 41వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. ఈ 41వ అధ్యాయంలో ఏముంది అని అంటే, ప్రజలు సొమ్మసిల్లిపోతున్నారండి. ప్రజలు దిగజారిపోతున్నారు, భయాందోళన అయిపోతున్నారు. వాళ్ళని సరిచేయాలి, వాళ్ళని బలపరచాలి, వాళ్ళని స్థిరపరచాలి అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు మాట. ఏమిస్తున్నాడు? ఇశ్రాయేలుకి ఏమిస్తున్నాడు తెలుసా? దైవ సహాయం కలిగిన అద్భుతమైన వాగ్దానాలతో కూడుకున్న విషయాలు ఇందులో చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజు నువ్వు నలిగిపోతున్నావా? ఈ రోజు నువ్వు కరిగిపోతున్నావా? అయ్యో, గత సంవత్సరం అంతా కూడా నీ జీవితంలో చేదు చేరుకుందా? అయ్యో, గత సంవత్సరం అంతా కూడా నువ్వు బాధలో, వేదనలో ఉన్నావా? అయితే ఇది నీ కోసమే. దేవుడు నీకు నేర్పించబోతున్నాడు, నిన్ను సరిదిద్దబోతున్నాడు, నిన్ను కుదుర్చుకోబోతున్నాడు. ఎలాగా అంటారా? ఒక్కసారి చూద్దాం. 5వ వచనం నుంచి దయచేసి చదువుదామండి. ద్వీపములు చూసి దిగులు పడుచున్నవి, బూదిగంతములు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచున్నారు. 6 వారు ఒకరినొకరు సహాయం చేసుకొందురు, ధైర్యము సహించుమని ఒకరితో ఒకడు చెప్పుకొందురు. అంతటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్ప కంసాలిని ప్రోత్సాహపరచును. సుత్తితో పదును చేయువాడు దాకలి మీద కొట్టు వాణిని ప్రోత్సాహపరచును. విగ్రహములు కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. ఇవన్నీ చేస్తాడట. ఇలా చూడండి, అంటే ఇలా అన్ని చేస్తాడు, ఇలాగ ప్రోత్సహించుకుంటూ వస్తాడు. అలాగే దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా సేతుడైన అబ్రాహాము సంతానమా, బూదిగంతమును నేను పట్టుకొని దాన్ని కొనల నుండి పిలుచుకొని వాడను వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనినంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము,
నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము ఆమేన్. చేయవాడు నేనే. చాలమ్మా. ఇక్కడ 10వ వచనం చూడండి. భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, జడియవద్దు, నేను నీ దేవుడై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీకు చేసేవాడిని నేనే, నీ నీతి అనే నా దక్షిణాస్తము నిన్ను ఆదుకుంటదయ్యా అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలతో చెప్తున్నాడు అని మీరు అనుకుంటే అది తప్పే. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరండి అబ్రహాం సంతానము? యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు, ఎవరైతే ఈ నా మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటే వాళ్ళేనంటండి అబ్రహాము సంతానము. అబ్రహాము సంతానం ఎవరో తెలుసా? ఆ విశ్వాసాన్ని బట్టి ఎదురు చూసే వాళ్ళేనండి అబ్రహాము సంతానం. ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరే కాదండి, యేసుక్రీస్తుని బట్టి మనం కూడా అబ్రహాం సంతానంగా ఉన్నాము. విశ్వాసానికి తండ్రి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ఈ వచనాలని అంటారు, ఇది పాత నిబంధన గ్రంథానికి సంబంధించిందండి అని అంటారు. అయ్యా, నిజమే కావచ్చు, కానీ ఇది అబ్రహాము సంతానము అంటే వారు ఒక్కరే రారు. యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు, మీరు కూడా అబ్రహాం సంతానమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసాన్ని బట్టి మనం కూడా అబ్రహాం సంతానమే. నిన్ను దేవుడు రక్షించుకున్నాడు, నిన్ను బలపరుస్తాడు. ఇదిగో ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటి? మనకు సహాయం ఎలాగైతే దొరుకుతుందో, ఎలాగైతే ఒక ఒక విగ్రహాన్ని కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగిస్తాడో, అలాగే దేవుడు కూడా మనల్ని కదల్చకుండా మనల్ని ధైర్యం వహించమని చెబుతూ ఒకరికొకళ్ళు ఎలాగైతే ధైర్యం చెప్పుకుంటున్నారో, అలాగే మనుషులు చెప్పే ధైర్యం కన్నా గొప్ప ధైర్యం దేవుడు మనకిస్తున్నాడు. తెలుసా? భయపడకో అని అంటున్నాడు. ఏ సమస్యలో ఉన్న దేవుడు అంటున్నాడు, మనుషులు చెప్తేనే నీకు అంత ఓదార్పు వచ్చేస్తుంది. వాళ్ళు నీకు సహాయం చెయ్యకపోయినా, ఆ సహాయం నీకు చేసినా కూడా అంత ఊరట ఉండదు. అవునంటారా కాదంటారా? అవును. కానీ దేవుడు సహాయం చేస్తే నీ హృదయంలో భయం పోతుంది, దిగులు పోతుంది, నీలో ఒక సంకల్ప బలం వస్తుంది. నేను ఎలాగైనా సరే ఈ యొక్క బిజినెస్ కావచ్చు, ఎలాగైనా సరే నీ ఉద్యోగం కావచ్చు, ఎలాగైనా సరే నీ యొక్క సంసార జీవితం కావచ్చు, చదువు జీవితం కావచ్చు, స్టడీస్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఇట్ ఈస్, యు గెట్ strength because of his word, his wonderful word. Why? Because of his word is the strength in you. Hallelujah. దేవుని యొక్క వాక్యము నీలో శక్తిని ఇస్తుంది, బలం ఇస్తుంది. ఆ బలము ధైర్యం ఇస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన అంటున్నాడు, ఆయన భయపడకో అని అంటున్నాడు. ఏమండి, ఇది మామూలు విషయం కాదు. దేవుడు భయపడద్దు అని ఎందుకు అంటున్నాడు తెలుసా? 10వ వచనం చూడండి, భయపడవద్దు, దేవుడే ఉన్నానని ఒక చోట అంటున్నాడు, తోడై ఉన్నానన్న ఒక అర్థం వస్తుంది. అమ్మా, దయచేసి గమనించాలి, దేవుడు మనకి తోడై ఉన్నాడు. భయపడకు, నేను నీకు దేవుడినై ఉన్నాను పదం ఉంది, కానీ ఇక్కడ తోడై ఉన్నాను అనే పదం అంట. ఇది అసలు మీనింగ్ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తోడై ఉన్నాను అంట. చూడండి, దేవుణ్ణై ఉన్నాను, తోడై ఉన్నాను, నేను బలపరుస్తాను, సహాయం చేస్తాను. ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. నిన్ను ఆదుకుంటాను అనే విషయాలు ఉన్నాయి 10వ వచనంలో. దయచేసి గమనించాలి, మీరందరూ దయచేసి గమనించాలి. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయో చూడండి. దేవుడు అంటున్నాడు, నీవు నా పైన 9వ వచనంలో చూడండి, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను అంటే ఇక్కడ బలపరిచే పదాలు మాట్లాడుతున్నాడు. చూడండి, ఉపేక్షించక అంటే నేను వదులుకోనయ్యా, అమ్మా నేను వదలను, నేను ఉపేక్షి అంటున్నాడు. ఈరోజు దేవుడు వదిలేశాడు అనుకుంటున్నావా? వదల్లే. నీ కుటుంబాన్ని వదల్లే. నీ కుటుంబాన్ని పట్టించుకునే వారు ఎంతో మంది ఉన్నారు. అవునంటారా కాదంటారా? అవునండి. పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారయ్యా.
పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు. ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, నీ దగ్గర డబ్బులుంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా. చూశారు కదా గత సంవత్సరం వరకు కూడా. ఈ సంవత్సరం కూడా అలాగే చూస్తారు. కానీ నిన్ను ఏకరీతిగా చూసేవాడు దేవుడు ఒక్కడేనమ్మా. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. అందుకే అంటున్నాడు బైబిల్ గ్రంథంలో కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్న మాటమ్మా, నీకు నేను తోడుగా ఉన్నాను అంటున్నాడండి. తోడు అంటే తోడు. తోడు తోడుగా ఉంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడే తోడుగా ఉన్నప్పుడు ఏంటండి, నేను అంటే దేవుడండి. దేవుడే తోడుగా ఉన్నప్పుడు ఏముంటుందో తెలుసా? ముఖ్యమంత్రి గారు తోడుగా ఉంటే ఎలా ఉంటది? రోడ్లు గట్ట వస్తాయి రావా? ప్రధానమంత్రి గారు తోడుగా ఉంటే ఎలా ఉంటది? దేశ నాయకులు తోడుగా ఉంటే ఎలా ఉంటది? ఎంత ధైర్యం వచ్చేస్తుందో కదా, కాళ్ళు ఎగరేసేస్తాడు అంతే. అవునా? చీర ముడేసేస్తుంది అంతే ఒకసారిగా. అంతే ఏటనుకుంటున్నావు అని వెంటనే రైజ్ అవుతుంది వాయిస్. ఎక్కడ లేని పిరికితనం కథ బలంగా మారిపోతుంది. అవునంటారా కాదంటారా? ఎందుకు? కారణం తోడు ఉంటే నీ పక్కన ఎవరున్నారో వారిని బట్టి నీకు బలం వస్తుంది. హల్లెలూయా. నీ పక్కన సైతాన్ ఉందంటే భయం. ఎప్పటికీ భయమే 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 భయమే, దిక్కుమాలిన భయం. ఎందుకు? నిన్ను బలపరచడానికి సాతాను తోడుగా ఉండదు, నిన్ను ఎప్పుడు దిగులు పరుస్తుంది. కానీ ఒక్కసారిగా నీ పక్కన కనుక దేవాది దేవుడు ఉన్నాడు అని అంటే ఎక్కడ లేని భయము పోయి నీకు ధైర్యం వచ్చేస్తుంది. నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, ఒక ముఖ్యమంత్రి గాని, ఒక పోలీసు గాని, ఇప్పుడు చూడండి రౌడీ వచ్చి కొట్టాడు అనుకోండి, రౌడీలు వచ్చారనుకోండి, ఓ పక్కన పోలీసు కనుక వచ్చి నిలబడ్డాడు అనుకోండి, ధైర్యం వస్తుంది రాదా? వస్తుందండి. ఎందుకు వస్తుంది? రౌడీలందరూ ఉన్నారు, ఎంతమంది ఉన్నా సరే, ఒక్క పోలీస్ గాని, ఒక్క మిలిటరీ మ్యాన్ గాని ఉన్నాడంటే దేశాన్ని రక్షించేవాడు, మీకు ఎలా ఉంటది? ధైర్యంగా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేమో వాడిని కొట్టలేవే, వాడిని నువ్వు షూట్ చేయలేవే, వాడితో పోరాడలేవే, మరి ఎక్కడి నుంచి వచ్చిందండి ధైర్యము? అంటే నీ మీద ఒంటి మీద దెబ్బ వేయకుండా రక్షించగలడని ఒక సర్వసాధారణమైన పోలీసుకే నువ్వు అంత అలాగ నమ్ముతుంటే, సర్వసాధారణమైన ఒక మిలిటరీ మ్యాన్కే నువ్వు అంత నమ్మకంగా ఉంటున్నావే, దేశాన్ని రక్షించేవాడు ఈయన, ఇంక నాకు ఏ భయం లేదనుకుంటున్నావే. నీ భర్త పక్కనుంటే నీ భర్త నిన్ను రక్షించగలడో రక్షించలేడో తెలియదు గాని, నీకు బలం ఉందో లేదో తెలియదు గాని, కానీ నీ భర్త ఉంటే గుండె ధైర్యం వచ్చేస్తుంది, నీకు ఒక ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంది వెంటనే. అప్పుడు దాకా చిన్నగా ఉన్న గొంతు లెగుతుంది అంతే. ఆమేన్ ఆమేన్. ఎక్కడ లేని విశ్వాసము నిండిపోతుంది. సర్వసాధారణ మనుషులకే మీకు అలా నిండిపోతూ ఉంటే, దేవుడే నీ పక్కన ఉంటే, ప్రియులారా వింటున్నారా? అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, బిడ్డలారా, దేవుడే నీ పక్కన ఉంటే, ఈ సంవత్సరము దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఆయనే తోడుగా ఉంటే ప్రియులారా, నీవు ఏదైనా సాధించగలవు, ఏదైనా నువ్వు ప్రార్థించగలవు, నీవు అనేక మందితో దేవుని యొక్క వాక్యము చెప్పగలవు, అలాగ నువ్వు యేసుక్రీస్తు వలె బ్రతకగలవు, నువ్వు అన్నిటిని నీ బలహీనతలను జయించగలిగే శక్తి దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ ఉద్యోగంలో కావచ్చు, నీ యొక్క పనుల పాటల్లో కావచ్చు, నీ యొక్క భక్తి జీవితంలో కావచ్చు, నీ యొక్క సేవ జీవితంలో కావచ్చు, ఎందరు వెనక్కి లాగినా సరే, ఒక్కసారిగా నీకు ఆయన దక్షిణాస్తము తోడుగా ఉంటే ప్రియులారా, దక్షిణాస్తం తోడుగా ఉంటే, కుడి హస్తము తోడుగా ఉంటే ప్రియులారా, దక్షిణాస్తం అంటే ఏంటో తెలుసా? శక్తి కలిగినది అని అర్థం, బలము కలిగినది అని అర్థం, మేలు చేసేది అని అర్థం. అటువంటి దేవుని యొక్క సైన్యము నీకు తోడుగా ఉంది. దేవుని యొక్క బలము, మహాపరాక్రమమైన బలము నీకు తోడుగా ఉందని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇన్ని వింటున్నారు మీరు.
మీ కన్నీళ్ళు తుడుచుకోండి, ఒక్కసారిగా నడుము కట్టుకోండి, ఒక్కసారిగా నడుము బిగించుకోండి, ఒక్కసారిగా. దేవుడు మిమ్మల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సువార్త చెప్పడానికి భయపడుతున్నావా? దేవుని యొక్క ఆత్మతో నింపబడడానికి భయపడుతున్నావా? లేదో, దేవుడు నేను ఆత్మతో, శక్తితో, ఆయన సత్యంతో దేవుడు నింపబోతున్నాడు. ప్రియులారా, ఏషియా భయపడ్డాడు. ఏషియాని బలపరిచాడు దేవుడు. ఇశ్రాయేల్ని బలపరచడానికి ఏషియాని బలపరిచాడు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పమంటున్నాడు ఈ మాట. ఇదిగో మీకు యాకోబు ఉన్నాడుగా, యాకోబు జనాంగమా బాబు, అబ్రహాము జనాంగమా, ఇదిగో సంతానమా అంటున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి నమ్మిన నీవు, దేవుణ్ణి నమ్మని నీవు, దేవుడు అంటే ఏంటో కూడా తెలియదు నీకు, ఇదిగో దేవుడు అంటున్నాడు, నీవు ఇప్పుడు దాకా నీ పక్కన చూడండి. చాలా మంది పలానా ఈ మాట వాడుతున్నాను ఏమనుకోవద్దు, ఇది అందరినీ మనం ప్రేమిస్తున్నాము. చూడండి, పలానా ఇక్కడికి వెళ్తే, పలానా అక్కడికి వెళ్తే, పలానా అటు వెళ్తే, ఇటు వెళ్తే మనకి అక్కడ అది కట్టించుకుంటే, ఒకవేళ వేరే చోటకి వెళ్తే మనకి చాలా చాలా బాగుంటది అని అంటే చాలు, అక్కడికి ఇక్కడికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఎంత ధైర్యం వచ్చేస్తుంది, ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా బాగుందండి అంటారు. అంటే అక్కడ ఏం లేదు. చూసారా, ప్రకృతిలో ఉన్న వాటి దగ్గరికి వెళ్తేనే నీలో ఆత్మధైర్యం పెరిగిపోతూ ఉంటే, ప్రకృతిని సృష్టించిన దేవాది దేవుడు నీతో చెప్పుతున్న మాట, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, ధైర్యం వచ్చిందా? అటువంటి దేవుడు నిన్ను బలపరుస్తాడట, నిన్ను స్థిరపరుస్తాడట, నీ కన్నీళ్లతో. ఇదిగో నీకు నేను తోడుగా ఉన్నాను గనుక భయపడకు. ఇక్కడ విషయాలు చెప్తున్నాను, పైన విషయాలు అంటున్నాడు ఆయన. 9వ వచనంలో అంటున్నాడు, నేను పిలుచుకున్నాను అంటున్నాడు, నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. నిన్ను పిలుచుకున్నాడు. మీరు చెప్పుకోండి, నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు అని చెప్పండి. నన్ను పిలిచాడు, నన్ను యేసయ్య ఏర్పరచుకున్నాడు. ఈ సంవత్సరము ఆయన గుర్తు చేస్తున్న విషయం ఏంటో తెలుసా? నిన్ను పిలిచాడు. తల్లి గర్భం ఎందే నేను చూసిన దేవుడు, రూపొందించక మునిపే ఆయన నిన్ను ఎరిగిన దేవుడు. ఆయన నిన్ను పిలిచాడు. నిన్ను పిలిచాడు. నన్ను పిలిచావయ్యా నువ్వు, నన్ను ఏర్పరచుకున్నావు ప్రభువా. కానీ నాలో ఇంత బలం ఉందని, ఇంత శక్తి ఉందని నేను ఇప్పుడు దాకా గ్రహించలేదు. కానీ నాతో చెప్తున్నావు, నాకు నువ్వు తోడుగా ఉన్నావు. ఎవరు తోడుగా లేరు అనుకున్నాను ప్రభువా, ఎవరు నాతో ఉండరు అనుకున్నాను ప్రభువా. అయితే దేవా, ఉన్న వాళ్ళే విడిచి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం నాతో ఎవరు లేరు అనుకున్నాను ప్రభువా. దేవా తండ్రి, గత కాలం అంతా కూడా నా ఒంటరి జీవిత ప్రయాణంలో దేవా తండ్రి, నువ్వు ఒక్కడవే నాతో ఉన్నావని మరలా నన్ను బలపరిచావు ప్రభువా అని అంటే దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, తల్లులారా, బిడ్డలారా, ఆలకించండి, ప్రభు మాట ఆలకించండి. అంటున్నాడు, ఫస్ట్ భయపడవద్దు అన్నాడు. తర్వాత ఫస్ట్ ఏమన్నాడు? 9వ వచనంలో ఏమన్నాడు? నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. తర్వాత తోడుగా ఉన్నానన్నాడు. ఏమన్నాడు? క్షమించాలి, పిలుచుకున్నాను అన్నాడు. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. తర్వాత నుంచి వాగ్దానాలు ఇస్తున్నాడు. ఏమని? భయపడవద్దు, అమ్మా ఇక్కడ వచనాలు చెప్తాను చూడండి. భయపడవద్దు, బాగా వినాలి. భయపడొద్దు అన్నాడు, తోడుగా ఉంటానన్నాడు, జడయవద్దు అన్నాడు, తర్వాత బలపరుస్తానన్నాడు, సహాయం చేస్తానన్నాడు, తర్వాత ఆదుకుంటానన్నాడు. 6 వచనాలమ్మా, 6 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఏమన్నాడు? ఒకసారి ఒకటి చదవండి అమ్మా. 10వ వచనం. భయపడొద్దన్నాడు, దేవుడే ఉన్నానన్నాడు. దిగులు పడొద్దన్నాడు, తర్వాత బలపరుస్తానన్నాడు, నీకు సహాయం చేసి వాటిని నేనే సహాయం చేస్తానన్నాడు.
ఇంకా నీతియు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆ ఆదుకుంటానంటున్నాడు. 6 విషయాలమ్మ. 6 విషయాలు. ఇక్కడ భయపడొద్దు అన్నాడు, తోడుగా ఉంటానన్నాడు, జడియొద్దు అన్నాడు. ఈ సంవత్సరము దేవుడిచ్చిన వాగ్దానాలు చూడండి. భయపడొద్దు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ భయానికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా ఉంటానన్నాడు. జడియొద్దు అన్నాడు. దిగులు పడవద్దు. దిగులు పడొద్దు అన్నాడు. బలపడుతున్నాను. బలపరుస్తాడంట. మీకు సహాయం చేస్తాడట. ఆదుకుంటాను. ఆదుకుంటాడట. ఇంతకు మించి వాగ్దానాలు ఏం కావాలరా మీకు? ఆమేన్. ఆమేన్. ఎవరిస్తారు ఈ వాగ్దానాలు? ఎవ్వరు ఇవ్వలేరు. జీవితాంతము దేవాది దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రార్థన యందు, వాక్యమందు, సావాసములోను చక్కగా ప్రభువు వచ్చే వరకు కూడా నమ్మకమైన వారిగా మిమ్మల్ని ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా ఒకరికొకరు బలపరుచుకుని అనేక మంది ఆత్మలను ఆయన వైపు ఆకర్షించే వారిగా మంచి బుద్ధులతో, జ్ఞానముతో ఎవరిని మనం విమర్శించకుండా ప్రతి ఒక్కరికి కూడా దేవుని ప్రేమ ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా మనము అనేక మందిని ఆయన త్యాగాన్ని తెలియజేసి, ఆయన రాకడిని తెలియజేసి, ఆయన యొక్క తీర్పు విషయంలో అనేక మందిని ప్రభు వైపు ఒప్పించడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనందరం కూడా నిండుకుని పరిశుద్ధాత్మతో అమైక్యమయ్యి ఆయన కృపను అనేక మందికి, ఆయన యొక్క సిలువ సువార్తను అనేక మందికి తెలియచేయాలని ఏటమ్మా ఈ సంవత్సరం అంతా కూడా మరి కలకాలం మీరు అందరూ కూడా చక్కగా ఉండి ప్రభువుని మహిమపరచాలని, దేవుణ్ణి నమ్మని వారికి కూడా దేవుడు తోడుగా ఉన్నాడనే విషయం తెలియజేస్తూ ఆయన రక్షణని నిర్లక్ష్యం చేయకుండా మనం అందరం కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ప్రభు యందు ముగిస్తూ మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. లావణ్య, నాన్న, చెల్లమ్మ, ఈ యొక్క విషయాల్లో ఏవైతే మనం ఈ సంవత్సరం ఈ శుక్రవారం, మొదటి శుక్రవారం మనం ఏమైతే చెప్పుకున్నామో ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో ఫలించాలని వాక్యానుసారంగా ప్రార్థన చేయి ముగించుకుందాం. రీతిగా ప్రభువా తండ్రి సరి చేయడానికి, కృప చూపించడానికి ప్రభువా తండ్రి నాయన మమ్మల్ని ఎన్నుకొని ప్రభువా అయా ఇదిగో నేను నీతో చెప్పి ఉన్నాను ప్రభువా తండ్రి అని చెప్పావు ప్రభువా తండ్రి తండ్రి నాయన సమాప్తి వరకు తోడుంటానన్నావు ప్రభువా తండ్రి నీకు వందనాలు అయా. తోడుండే దేవుడు, భయపడకము, జడియకము, నేను నీకు ఉన్నానని చెప్పే దేవుడు ప్రభువా తండ్రి. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తానన్న దేవుడు ప్రభువా. మాకు సహాయం చేసే దేవుడు ప్రభువా నీకు వందనాలు తండ్రి. నీకే స్తుతులు. నీతి అను నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకుంటానన్న దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. యథార్థవంతుల్ని నిశ్చయముగా ప్రభువా తండ్రి నమ్మకమైన వారుగా మమ్మల్ని చేయండి ప్రభా. యథార్థవంతుల్ని ఆశీర్వదిస్తానన్న దేవుడు ప్రభువా అయా. చేయనిదంతయు కూడా ప్రభువా సఫలపరుస్తానంటున్నావు ప్రభువా అయా. నిన్ను విశ్వసించుట కంటే ప్రభువా తండ్రి నాయన రాజులను నమ్ముకుంటు కంటే ప్రభువా తండ్రి, జనులను నమ్ముకుంటు కంటే, అధికారులను నమ్ముకుని కంటే ప్రభా నిన్ను ఆశ్రయించటం మేలు ప్రభువా తండ్రి. నీ ఎదుట ప్రభువా తండ్రి మేము ప్రభువా తండ్రి నాయన అయా ప్రభా జీవించలాగన ప్రభువా తండ్రి నాయన మాకు మీరు తోడై ఉంటానన్నారు ప్రభువా. మీరు మాకు తోడై ఉండగా ప్రభువా తండ్రి మాకేది ప్రభువా రాదు ప్రభువా తండ్రి. మాకు ప్రభువా తండ్రి అపాయం వచ్చినప్పుడు నీ కనుగుడ్డి దాటి ప్రభువా తండ్రి నాయన రాగల నరుడు ఎవ్వడూ లేడు ప్రభువా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటూ అయా మా పరిస్థితులన్నీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా తండ్రి మీరు మాకు తోడై ఉన్నారని మేము ధైర్యంతో ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుండండి. వ్యాధి బాధలోను ప్రభువా, సుఖ దుఃఖాల్లోనూ ప్రభువా, కుటుంబ వ్యవస్థలోను ప్రభువా, అవిధేయతలోను, విధేయతలోను, మంచితనంలోను, చెడుతనంలోను ప్రతి ఒక్క పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ప్రతి
ప్రతిదీ కూడా ప్రభా వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆత్మను యేసు నామంలో బంధించండి ప్రభువా. మంచితనము, ప్రేమ, సంతోషము, సమాధానము మాకు దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆశా నిగ్రహము దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ ఆత్మ ఫలమును ఆత్మ వరములతోనూ నింపమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా మమ్మల్ని స్నేహితులుగా పిలిచావు ప్రభువా. తండ్రి నాయన అయా దాసులని పిలవలేదు ప్రభువా. తండ్రి మేము ప్రభువా తండ్రి దాస్యాత్వం అనే కాడి కింద చిక్కుకోనుకుంటున్నట్లు శరీర క్రియలన్నీ మాలో నశింప చేయండి ప్రభువా. తండ్రి నాయన నీ యొక్క దత్తపుత్ర ఆత్మను మేము పొందుకొని ఆత్మఫలంతో నడుచుకునే వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని. ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారు కనుక ప్రభువా. అయా తండ్రి నాయన అయా మమ్మల్ని అయ్యా నడిపించే దేవుడు నీవే కనుక ప్రభువా. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి కొనసాగలాగన విశ్వాస యాత్ర ప్రభువా తండ్రి ఉన్నంత కాలము ప్రభువా తండ్రి మేము నమ్మకమైన వారంగా జీవించడానికి విశ్వాసం అనే డాలును మేము ధరించుకోవడానికి సహాయం చేయమని కృప చూపించి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. విక్టర్ బాబు గారు, ఏ ఆశీర్వాదం ఇస్తావు పరలోకములో, ఏ ఆశీర్వాదం ఇస్తావు అన్ని రకాల ఆశీర్వాదాలతో నీ దగ్గర నుండి వచ్చు ప్రతి ఆశీర్వాదము బిడ్డల మీద ఉంచి నడిపించమని దేవా తండ్రి. ఇప్పుడు తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము మాకును మా బిడ్డలందరికను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికును తోడుగా నీడగా ఉండి ఈ యొక్క భయంకరమైన దినాల్లో మీరే దేవా తండ్రి బలపరిచి స్థిరపరచమని చివరి వరకు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.